ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రాజధాని అమరావతి విస్తరణలో భాగంగా రెండో విడత భూ సమీకరణ రైతులకు 1.5 లక్షల వరకు రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించింది. కౌలు పెంపునకు సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ఈ మేరకు రెండో విడత భూ సమీకరణ కార్యక్రమంలో మంత్రి నారాయణ రైతులకు తీపి కబురు చెప్పారు. బుధవారం వడ్డమాను యండ్రాయి గ్రామాల్లో నిర్వహించిన భూ సమీకరణల సభల వేదికగా ఆయన ఈ మేరకు ప్రకటనలు చేశారు. బుధవారం ప్రారంభమైన భూ సమీకరణ 2.0కు రైతుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. యండ్రాయిలో నిన్న ఒక్కరోజే 400 ఎకరాలను రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు. రాజధాని అమరావతి విస్తరణ కోసం రెండో విడత భూ సమీకరణలో భూములిస్తున్న రైతులకు ప్రభుత్వం 1.5 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. కౌలు పెంపు డిమాండ్కు సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. వడ్డమానులో గ్రామసభ జరుగుతున్న సమయంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ రుణమాఫీ, కౌలు పెంపు అంశాలను ప్రస్తావించగా మంత్రి నారాయణ అప్పటికప్పుడే సీఎంతో మాట్లాడారు. జనవరి 6 వరకు రైతులకు ఉన్న రుణాల్ని పరిగణలోకి తీసుకుని ఒక్కో రైతు కుటుంబానికి 1.5 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు సీఎం అంగీకరించారని తెలిపారు. కౌలు పెంపునకు సీఎం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సభలో మంత్రి ప్రకటించారు. బుధవారం ఉదయం వడ్డమానులో రెండో విడత భూ సమీకరణను ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి మంత్రి నారాయణ ప్రారంభించారు. అంతకుముందు ల్యాండ్ పూలింగ్ కాంపిటెంట్ అథారిటీ యూనిట్ కార్యాలయాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం నిర్వహించిన మంత్రి భూ సమీకరణ వివరాలు, ప్రయోజనాల్ని రైతులకు వివరించారు. స్థానిక రైతులు కొందరు తమ సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ విధానాల వల్ల భూములిచ్చిన రైతులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఈసారి అలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా సకాలంలో పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని మంత్రి నారాయణ రైతులకు వివరించారు. భూ సమీకరణ జరిగే గ్రామాల్లో 6 నెలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి భరోసా ఇవ్వడంతో రైతులు భూమి ఇచ్చేందుకు సమ్మతి తెలియజేస్తూ అంగీకార పత్రాలు అందజేశారు. వడ్డమాను విలేజ్ లో 1768 ఎకరాలకి ల్యాండ్ పుల్లింగ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ముఖ్యంగా 2014-19లో రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఉండింది రాష్ట్రం మొత్తం. అదేవిధంగా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో కూడా ఆ రుణమాఫీ 1,50,000 వరకు ఎడ్చేశాం. శాసనసభ్యులు ఇక్కడ రైతులందరూ అడుగుతున్నారు, అప్పుడు ఇచ్చారు కదా, అలాంటి ఫెసిలిటీ ఇస్తే కొంత ఉపశమనం అంటే వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. దాదాపు 500 కోట్ల పైగా అవుతుంది. యాన్యుటీ ఏదైతే జరీబు కాకుండా 30,000, జరీబు అయితే 50,000, దాన్ని కూడా పెంచమని యాక్చువల్ గా అడిగారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయాను. ఇన్ ప్రిన్సిపల్ పెంచడానికి యాక్సెప్ట్ చేశారు, కానీ ఎంత పెంచాలనేది ఆ ఖర్చు నెట్ ఆదాయం క్యాలిక్యులేట్ చేసుకున్నామన్నారు. అది సిఆర్డీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి తర్వాత ముఖ్యమంత్రి గారికి చూపించి దాని మీద ఒక డెసిషన్ తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. గతంలో ఒక కుటుంబానికి మొత్తంగా 1,50,000 రూపాయలు రుణమాఫీ చేశారు. అది ఇక్కడ కూడా వర్తింప చేయమని అడగడం జరిగింది. రాజధాని గ్రామాలు డిపిఆర్లు తయారు చేసి మౌలిక వసతులు అడగడం జరిగింది. రాజధాని గ్రామాలతో పాటుగా దీన్ని కూడా డిపిఆర్లు తయారు చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రక్రియ 60 రోజుల పాటు కొనసాగుతుంది. గ్రామస్తులందరితో కూడా సమావేశాలు నిర్వహించి వారు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలియజేస్తారు. అయితే భూ సమీకరణపై వడ్డమాను రైతులు కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు. కౌలు పెంపు, స్థలాల పరిమాణం సహా పలు అంశాల్లో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చాకే భూములిస్తామని తెలిపారు. మేము రాజధానికి భూమి ఇవ్వడానికి వ్యతిరేకం కాదు. 3 పంటల బండి బాగుంటున్నాయి కాబట్టి, సిటీ అమ్మటే డెవలప్ అయ్యి ఉన్నాం కాబట్టి మాకు 1450 ప్యాకేజీ ఇవ్వమని కోరుకుంటున్నాం. పోయినసారి గవర్నమెంట్ మాట్లాన పడిన ఇబ్బందులు మాకు కూడా కలగకుండా చట్టం గట్టిగా ప్రతిష్టపరిచి మాకు పేపర్లో ఇవ్వమని, ఇంప్లిమెంట్ చేయమని మా గ్రామం తరఫున రైతులు అందరూ కోరారు. మేము కూడా అదే కోరుతున్నాం. రాజధానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. మేము అడగటంలో తప్పు లేదని భావిస్తున్నాం. 1600 గజాలని మాకు ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలు ఎలా మెరుగుపరుస్తారు, పని లేని పేదలకు పెన్షన్ ఎంత ఇస్తారు, ఇవన్నీ పెంచమని చెప్పి అడిగాము. అటు పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయిలో బుధవారం సాయంత్రం నిర్వహించిన భూ సమీకరణ కార్యక్రమానికి రైతుల నుంచి సానుకూల స్పందన లభించింది. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, కలెక్టర్ కృతికా శుక్లా, సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. తొలి రోజే 400 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడంపై మంత్రి నారాయణ సంతోషం వ్యక్తం చేశారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని నారాయణ హామీ ఇచ్చారు.
వీలైనంత త్వరగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని రైతులు కోరారు. గ్రామంలో మొత్తం 1925 ఎకరాల ల్యాండ్ ఉంది. దాంట్లో సుమారు 400 ఎకరాలు ఇచ్చారు. 21% ల్యాండ్ పుల్లింగ్ ఫస్ట్ రోజే ఫస్ట్ గంట కంప్లీట్ చేశారు. ఏదన్నా మీ సమస్యలు ఉన్నా మీరు శాసనసభ్యులకు చెప్పుకుంటే వారి ద్వారా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాను. ముఖ్యమంత్రి గారు దానికి ఏది చేయాలో ఆ సమయాన్ని బట్టి ఆయన చేయడం జరుగుతుంది. గ్రామ అభివృద్ధిని తొందరగా కోరుకుంటున్నాం. అలానే లేఅవుట్లు తొందరగా ఫినిష్ చేయమని కోరుకుంటున్నాము. కౌళ్లు ఇవన్నీ మీరు చెప్పిన విధంగా చేయమని కోరుతున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది మా గ్రామాన్ని దీనిలో రాజధానిలో కలిపినందుకు. ఈ గెజిట్ నోటిఫికేషన్ లో కూడా మమ్మల్ని కూడా కలపమని అడుగుతున్నాం సార్. ఎండ్రాయి గ్రామంలో ఏర్పాటు చేసిన సిఆర్డీఏ యూనిట్ కార్యాలయాన్ని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు.